అక్కడ విలువైన సహజ సంపద లూటీ అవుతోంది. మాకు అడ్డే లేదు అన్న చందంగా బడాబాబులు రెచ్చిపోతున్నారు. మాకు మేమే గాలి జనార్దనులం అంటూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. వీరి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతోంది. ప్రకాశం జిల్లాలో విలువైన నిక్షేపాలపై ప్రత్యేక కథనం మీకోసం. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జిల్లాలో అతి విలువైన నిక్షేపాలున్నాయి. వీటిపై 30 ఏళ్లుగా బడాబాబులు రాజకీయ నాయకుల కన్ను పడింది. క్వారీ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ లీజులు పొంది లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. గ్రానైట్లను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అక్రమార్కులపై కొరడా జులిపించాల్సిన పాలకులు సైతం సైలెంట్ అయ్యారు. బడా వ్యాపారులుగా రాజకీయ నాయకులున్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు అనధికారికంగా ముడుపులు అందడంతోనే వారంతా నోరు మెదపలేదన్న గుసగుసలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారే గాని ప్రజా సొమ్మును దోచుకుంటున్న వారిని పట్టించుకోవడం లేదన్న వాదనుంది. ప్రకాశం జిల్లాలో గాలి జనార్దన్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి రాష్ట్రాల సరిహద్దులను మాత్రమే చెరిపేస్తే ఇక్కడి జనార్దన్లకు మైనింగ్ లీజ్ అవసరమే లేదు. రెవెన్యూ ఎన్ఓసీలతో అసలే పని లేదు. ఓ చోట ఎన్ఓసీ, మరో చోట క్వారీ, ఇలా యథేచ్ఛగా దోచేస్తున్నారు. వారు ఎక్కడైతే మైనింగ్ చేయాలో అక్కడ అనుమతులు అవసరం లేదు. అక్కడికి అధికారులు సైతం కన్నెత్తి చూడరు. వారు చేసిందే క్వారీ అన్నట్లు లూటీ చేస్తున్నారు. ఓ క్వారీ నుంచి ఏడాదికి 2000 కోట్లు లూటీ చేస్తున్నారట. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 1500 ఎకరాల్లో 150 క్వారీలున్నాయి. ప్రతి క్వారీలో ఏడాదికి 20,000 క్యూబిక్ మీటర్ల రాయి వెలికి తీయాలని నిబంధనలు చెప్తున్నాయి. అయితే 30,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీస్తున్నారు. ఒక్క క్యూబిక్ మీటర్ ధర 50,000గా ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏడాదికి 1000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. అప్పుడప్పుడు అధికారులు రాయల్టీ విధిస్తున్నారట. అధికార పార్టీకి కాస్త సొమ్ము వెళ్ళగానే ఆ ఊసు కూడా లేకుండా పోతుందన్న ప్రచారము జరుగుతోంది. ఒక్కసారి అధికారులు రాయల్టీ కట్టాలని ఫైన్ వేస్తే ఆ క్వారీలో రాళ్లు అమ్ముకునే అవకాశం ఉండదు. కానీ అధికార పార్టీ అండదండలుంటే చాలు, ఏ నిబంధనలు వర్తించవు. మరికొన్ని సందర్భాల్లో నిర్వాహకులు రాయల్టీ విషయాల్లో న్యాయస్థానాలకు వెళ్లి తప్పించుకుంటున్నారట. ఇలాంటి వారి ఆగడాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.